ఇక్కడ తుఫాన్ సందర్భంగా 3 జిల్లాల్లో కార్మికులకు చాలా నష్టాలు జరిగినాయి. ఈ నష్టాలను లెక్కించడానికి కార్మిక శాఖ ప్రయత్నించలేదు. ఆ కారణంగా ఈ రోజు హుదూద్ తుఫాన్ సందర్భంగా వచ్చినటువంటి నిధులు అవుతున్నాయో ఆ నిధులు కార్మికులకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఏ కార్మిక శాఖ అయితే ఉందో ఆ కార్మిక శాఖ కార్మికుల యొక్క నష్టాలను లెక్కించాలి, కానీ వాళ్ళు ఇంతవరకు ఏ నష్టాన్ని లెక్కించలేదు. దీన్ని మేము ఐఎఫ్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ఆధారపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అదే కాలానికి మిగిలిపోయిన జీతం ఏదైతే ఉందో ఆ జీతాన్ని కూడా ప్రభుత్వం ఈ హుదూద్ తుఫాన్ నిధుల నుంచి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాల మీద కనుక ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మేము భవిష్యత్తులో చేసే ఆందోళనకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. మా కొత్తల సమాజ్ ఉట్మిల్లు కూడా హుదూద్ తుఫాన్ సందర్భంగా 2 రోజులు లేఅప్ ఇచ్చి మిగతా 3 రోజుల్లో లేఅప్ బ్రేక్ చేసింది. ఆ లేఅప్ ఇవ్వమంటే మాకు ఏ నష్టపరిహారం రాలేదు, లేఅప్ ఇవ్వనని పేచి పెడుతుంది. అదేవిధంగా పేచి పెడితే కుదరదని అన్నట్టు మేము యజమానులు మాట్లాడినాం. ప్రభుత్వం నుంచి ఏ ఆధారం రాలేదు, మేము ఇవ్వలేమని అన్నట్టు మేనేజ్మెంట్ ముందు వైఖరి వహిస్తుంది. మాకు వెంటనే తక్షణమే ప్రభుత్వాలు ఆదేశం తీసుకొని మాకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలనేసి మేమందరము ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇంతతో సెలవు తీసుకుంటాం.